तुम हिंदू भी नहीं है। तुम्हारी माता जी का जब अवसान हो गया तो हर हिंदू अपने माँ के शोक में केस दाढ़ी बनवाता, दाढ़ी छिलवाता। क्यों नहीं छिलवाया बताओ, क्यों नहीं छिलवाया? देश भर में नफरत फैला रहे हो। तो इन लोगों ने बोलना शुरू कर दिया है कि मोदी का कोई परिवार नहीं है, कि मैं देशवासियों के लिए जीऊंगा, मेरा पल पल सिर्फ और सिर्फ आपके लिए होंगे। అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ప్రధానమంత్రి మోడీజీకి సంబంధించి పెద్ద లూప్ హోల్ని కనిపెట్టేశారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు. ఎంపీ ఎలక్షన్స్ సుడిగాలి వేగంతో తరుముకొస్తున్న టైంలో భలే కనిపెట్టేశాడు స్మా. మోడీజీ చేసిన నేరాలు, ఘోరాలు, టంగు స్లిప్పులు, మిస్టేకులు కనిపెట్టేందుకు ఆయన అపోజిషన్ సూక్ష్మాన్వేషణలు సాగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎలక్షన్స్కు ముందు ఇలాంటివి కనిపెట్టి ప్రజల ముందు ఆయన గ్రాఫ్ని కిందికి లాగాలని చూస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననుకున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు. ఏమిటయ్యా ఈయన సక్సెస్ అంటే, మోడీజీ తన తల్లిగారు చనిపోయినప్పుడు క్షురకర్మ చేయించుకోలేదు అట. అంటే ఎవరైనా వారి వారి తల్లిగారు గాని తండ్రి గారు గాని స్వర్గస్థులైనప్పుడు గుండు చేయించుకోవడం, మీసాలు గెడ్డాలు షేవ్ చేయించుకోవడం చేస్తారు కదా. మరి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి స్వర్గస్థులైనప్పుడు మోడీ గారు అలా క్షురకర్మ చేయించుకున్నారా? మనలో కూడా చాలా మందివి ఆనాటి దృశ్యాలను చూసిన వారమే ఉన్నాం. నరేంద్ర మోడీ గారి తల్లి పేరు హీరాబెన్ మోదీ. ఆమె 2022 డిసెంబర్ 28వ తేదీన హాస్పిటల్లో అంతిమ శ్వాస విడిచారు. అంతకు క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తల్లిగారు అలా హాస్పిటల్లో చేరిన వెంటనే మోదీ గారు అహ్మదాబాద్ వెళ్లి హాస్పిటల్ డాక్టర్స్తో ఆమె ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. వారు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. అయితే తర్వాత ఆమె వయస్సు కారణంగా తర్వాతి రోజే శుక్రవారం రోజు ఆరోగ్యం విషమించి మృతి చెందారు. ఆమె మరణం తర్వాత తన తల్లి మరణాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లిని కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టినరోజు సమయంలో కలిసినప్పుడు స్వచ్ఛమైన జీవితం గడుపు నాయనా అని నాకు చెప్పారు అంటూ గుర్తు చేసుకున్నారు మోదీ గారు. అమ్మ 100 ఏళ్ల జీవితం పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు. అమ్మలో నేను ఎల్లప్పుడూ త్రిమూర్తులను చూస్తున్నట్టుగా అనుభూతిని చెందాను. ఒక తపస్వి లాంటి జీవనయానం ఆమెది, నిష్కామ కర్మయోగికి ప్రతీక అంటూ తన తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం కర్మకాండను జరిపించారు. తంతు పూర్తయ్యాక అదే రోజు ఆయన వెస్ట్ బెంగాల్ వెళ్లి యథావిధిగా ఎప్పటిలా విధుల్లో పాల్గొన్నారు. బహుశా ఇదంతా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అదిగో చూశారా, తల్లి చనిపోయిన రోజే వెళ్లిపోయి సభలో పాల్గొన్నారు అని కూడా మనం అందరం చర్చించుకున్నాం. అలా అనుకున్నాం గాని ఇలా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కనిపెట్టినట్టుగా కనిపెట్టలేకపోయాం. ఎంతైనా రంధ్రాన్వేషణ చేయడంలో రాజకీయ నాయకుల కంటే అతీతులెవరుంటారు? అలా కనిపెట్టడం మన వాళ్ళెక్కడవుతుంది? కానీ ఏమైతేనేం గాని ఈయన గారు ఈ ఆవిష్కరణను చేశాక మాత్రం అవును కదూ, నిజమే కదా, తల్లి చనిపోతే క్షురకర్మ చేయించుకోకపోవడం ఏమిటి అని మనకు కూడా అనిపిస్తుంది కదా. అసలు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఈ విషయంగా మోడీ గారిని ఏమన్నారు అంటే, నరేంద్ర మోడీకి కుటుంబం లేకపోతే మనం ఏం చేయగలం? ఆయన రామమందిరం గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా. నిజానికి అతను ఒక హిందువే కాదు. హిందూ సాంప్రదాయంలో ఒక కొడుకు తన తల్లిదండ్రుల మరణం తర్వాత తన తల వెంట్రుకలను గెడ్డాన్ని గీయించుకోవాలి గాని మోడీ అలా చేశాడా? అతని తల్లి చనిపోయినప్పుడు మోడీ అలా చేయలేదు అన్నారు. ఎక్కడ అన్నారంటే, మొన్న ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన జన్ విశ్వాస్ అనే మహాసభ సందర్భంగా జరిగిన ర్యాలీలో అన్నారు. భలే దొరకబుచ్చుకున్నారు కదా లాలూ ప్రసాద్ యాదవ్ గారు. మనలో మాట నిజంగానే అవును కదా, తల్లి చనిపోయినప్పుడు గుండు గీసుకోవాలి కదా అనిపించటం లేదా? ఎందుకు అనిపించదండి బాబు? హిందూ సాంప్రదాయంలో తల్లి మరణం తర్వాత 12వ రోజు క్షురకర్మ చేయించుకోవడం అత్యంత ప్రధానమైనది. మరి మోడీ గారు ఇది చేయలేదు. భలే పట్టేసుకున్నారే యాదవ్ గారు అనిపిస్తుంది మనకు కూడా. సాధారణంగా మోడీ గారు తనపై వచ్చే ఇలాంటి కామెంట్స్పై వెంటనే ఎక్కడా రిప్లై ఇవ్వరు. ఆ టాపిక్ పై ఊసును కూడా ఎత్తరు. కానీ ఈ విషయం తల్లిగారికి సంబంధించింది, హిందుత్వానికి హిందూ సంస్కృతికి సంబంధించింది కాబట్టి వెంటనే ఒక బహిరంగ సభలో స్పందించారు. అయితే ఆయన ఏమని స్పందించారు అన్నది చివర్లో చెప్తా గానీ ఈ ఇష్యూని గురించి బీజేపీకి చెందిన ఇతరులు ఏమన్నారో ముందుగా చూద్దాం. బీజేపీ ఎంపీ డాక్టర్ సుధాంశు త్రివేది గారు అసూయ, దురుద్దేశం, అపరాధం, వరుస ఓటముల భారం, న్యూనతాభావాల వల్ల తనపై తనకు చిన్నచూపు ఏర్పడటం వల్ల
ఈ విధంగా వ్యక్తిగత అవమానకరమైన ప్రకటనలు చేస్తున్నాడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఇలా యాదవ్ గారిపై విరుచుకుపడ్డాక కూడా మనలో సందేహం అయితే తీరలేదు కదా. ఎందుకంటే అసలు మోడీ గారు తల్లి మరణానంతరం గుండు ఎందుకు చేయించుకోలేదు అన్నది మనకు అర్థం కాని ఒక విషయంగానే ఉంది. ఇంకా త్రివేది గారు ఆ తర్వాత ఇంకా మాట్లాడిన మాటలతో మన సందేహం తీరుతుంది. చూడండి, ఆయన ఇంకా ఏమన్నారంటే, ఈ దేశ సేవ కోసం మోదీ గారు తన కుటుంబాన్ని విడిచిపెట్టారు అన్నారు. అంతకు క్రితం యాదవ్ గారేమన్నారు, మోడీకి కుటుంబం లేకపోతే మనమేం చేస్తాం అన్నారు. మోదీ గారు ఏదో స్వప్రయోజనం కోసం కుటుంబాన్ని వదిలాడు అన్నట్టుగా. అందుకే ఆయన దేశసేవ కోసం కుటుంబాన్ని విడిచిపెట్టారు అన్నారు త్రివేది. తర్వాత ఇంకా తన కుటుంబాన్ని విడిచిపెట్టిన మోడీజీ ఈ మొత్తం దేశాన్ని తన కుటుంబంగా భావించారు. మీరు గుర్తుకు తెచ్చుకోండి, 2014లో దీపావళి రోజు మనమందరం మన కుటుంబాలతో దీపాల పండుగను జరుపుకుంటూ ఉంటే మోదీ గారు మాత్రం ఆ రోజు దేశ సరిహద్దుల్లోకి వెళ్ళి అక్కడ సైనికులతో దీపావళిని జరుపుకున్నారు. ఆయన ప్రధాని అయిన మొట్టమొదటి దీపావళి పండుగ అది. ఫ్యామిలీ ఫస్ట్ అని కాకుండా నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతో బీజేపీ సాగుతుంది. మోడీ గారు అక్షరాల దీనినే పాటిస్తారు అన్నారు త్రివేది గారు. ఈ మాటలతో మన సందేహం తీరినట్టే కదా. మోడీ గారు దేశమాతనే మాతృమూర్తిగా భావించారు. ఆయన తన 8వ ఏట నుండే ఆర్ఎస్ఎస్లో చేరి దేశం కోసం పనిచేస్తున్నారు అంటే మరి ఆయన దేశమాతను తల్లిగా భావించినట్టే కదా. ఈ భారతదేశంలోని స్త్రీజాతి అంతా ఆయనకు తల్లితో సమానం అన్నమాట. ఈ దేశమే నా కుటుంబం అన్నారంటే ఈ ఉద్దేశంతోనే ఆయన అన్నారు అని అర్థం కదా. ఈ భావాన్ని వ్యక్తం చేయడం కోసమే ఆయన తనకు జన్మనిచ్చిన తల్లిగారి మరణం సందర్భంగా శురకర్మను చేయించుకోలేదు. మరి త్రివేది గారి మాటలతో యాదవ్ గారు సాటిస్ఫై అయ్యారంటారా? లాలూ గారు 1990-97 మధ్యకాలంలో బీహార్కి ముఖ్యమంత్రిగా చేశారు. కేవలం 10 ఏళ్ల కాలంలోనే ఆయన తారాజువ్వల ఆకాశానికి ఎగిశారు. చాలా వినూత్నమైన కామెడీ క్యారెక్టర్గా దేశవ్యాప్తంగా గుర్తింపును పొందారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతంలోని ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇంతటి స్థాయికి ఎలా చేరుకోగలిగాడు అని ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఉత్సాహం భారత ప్రజాస్వామ్యం యొక్క విజయానికి చిహ్నం అని తన గురించి తాను ఓ సందర్భంగా చెప్పుకున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు. అయితే తాను ఒక పశువుల కాపరి కొడుకు అన్నాడు కదా, ఆ పశువుల దానా కుంభకోణం కేసులోనే ఆయన చివరికి అడ్డంగా బుక్ అయ్యాడు. 5 ఏళ్ల జైలు శిక్ష, 60 లక్షల రూపాయల జరిమానా ఆయన పైన విధించబడింది. ఇంకా ఈ కేసు ఆయన మెడలోనే వేళ్లాడుతూ ఉంది. ఇలాంటి యాదవ్ గారు మోడీ గారి లూప్ హోల్ని వెతికి పట్టుకున్నానని గెంతులు వేస్తూ మోడీ హిందువే కాదు, తల్లి చనిపోతే గుండు గీసుకోలేదు అని హిందువులలో వ్యతిరేకత కలిగించేలా టాపిక్ తెచ్చారు. అయితే యాదవ్ గారికే ఇలా అనిపిస్తే కట్టర్ హిందూ అయిన మోడీ గారికి అనిపించి ఉండదా? హిందూ సాంప్రదాయాన్ని నతమస్తకం పూజించి గౌరవించి పెంచి ప్రచారం చేసే మోదీ గారికి తెలియదా తల్లి మరణం తర్వాత క్షురకర్మ చేయించుకోవాలి, ఇది ప్రముఖమైన సాంప్రదాయం అని? కానీ ఆయన తాను ఏ ఒక్కరికో చెందినవాడిని కాదు, ఈ సమస్త భారతదేశ ప్రజలకు చెందినవాడిని, ఈ దేశ మాతే తన తల్లి అని చెప్పడం కోసమే ఆ సాంప్రదాయాన్ని మాత్రం పాటించలేదాయన. దేశమాతకు మరణం ఉంటుందా? గుండెలా చేసుకుంటారు. ఈ విషయంగా అటు కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ మొదలైన వారు, ఇటు స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్ మొదలైన వారి మధ్య మాటల యుద్ధం, ఎక్స్లో పోస్టుల యుద్ధం మొదలైంది. దీని తర్వాత ఇది జరుగుతున్న వేళ ప్రధాని మోదీ గారు ఆదిలాబాద్ ర్యాలీలో ఉన్నారు. ఆయన అక్కడ ఈ విషయంగా మాట్లాడుతూ, ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబం, మేరా భారత్ మేరా పరివార్ హై, నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఆ విషయం దేశ ప్రజలకు తెలుసు. నేను చిన్నతనంలోనే ఇల్లు వదిలి బయటకు నడిచినప్పుడు నేను దేశ ప్రజల కోసం బతుకుతాను అనే కలతో బయలుదేరాను అంటూ స్పందించారు. ఈ స్పందనే యాదవ్ గారికి ఆన్సర్. పదవుల కోసం వంచన చేయటం, ధనం కోసం పశువుల గ్రాసం తినటం చేసే వారికి ఇది అర్థం అవుతుందంటారా? ఇంకేమైనా లూప్ హోల్ను కనిపెట్టేందుకు బిజీ అయిపోతారు తప్ప. ఫ్రెండ్స్, ఒక చెట్టును చూసినప్పుడు మనలాంటి వారికి ఆహా, ఈ చెట్టు నీడ ఎంత చల్లగా ఉంది, ఈ చెట్టు కాయలు పళ్ళు ఎంత మధురంగా ఉన్నాయి, ఈ చెట్టు పూలు ఎంత సువాసనగా ఉన్నాయి, దేవుడిని వీటితో అర్చించవచ్చును కదా అనుకుంటాం. కానీ ఇదే చెట్టుని చూసి మరికొందరికి ఛీ, ఈ చెట్టు నీడ దరిద్రంగా ఉంది, దీని నీడలో మరో చెట్టు ఎదగటం లేదు, దీని ఆకులు పండిపోయి రాలిపోతున్నాయి, వీటిపైన నడుస్తుంటే కిరకిర శబ్దం వస్తోంది, ఆకుల కింద చీమలు పాములు పుట్టలు పెడుతున్నాయి, చెట్టు కాయలు పళ్ళు కావాలంటే అంత ఎత్తుకు ఎక్కాలి, ఈ చెట్టు పనికిరాదు, ఈ చెట్టును నరికివేయాల్సిందే అనుకుంటారు.
మనిషి దృష్టి ఎన్ని విధాలుగా ఉంటుందో చూడండి. ఒక్కో మనిషి దృష్టి ఒక్కో విధంగా ఎన్ని విధాలుగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఎన్ని విధాలుగా ఉన్నా, ఎందరు రంధ్రాన్వేషణ చేస్తున్నా ఆ చెట్టు చల్లని నీడను ఇస్తూనే ఉంటుంది. అది ఆ చెట్టుకు ఉన్న సహజ లక్షణం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.